అమరావతిలో అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ మ్యూజియం, గ్రంథాలయం ఏర్పాటుకు ఎన్టీఆర్ ట్రస్ట్ సన్నద్ధమవుతోంది. విజయవాడ నమూనా మ్యూజియానికి వస్తున్న విశేష ఆదరణతో మరింత ఉత్సాహంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. నిర్మాణ ఆకృతులు కూడా ఖరారయ్యాయి. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నందమూరి తారక రామారావు జీవిత విశేషాలు తరతరాలకు పదిలంగా అందబోతున్నాయి. తెలుగువారి జ్ఞాపకం పేరిట రాజధాని అమరావతిలో మ్యూజియం ఏర్పాటుకు ఎన్టీఆర్ ట్రస్ట్ సిద్ధమైంది. ట్రస్టీలైన నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అమరావతిలో దాదాపు 14 ఎకరాల స్థలంలో ప్రపంచ స్థాయిలో రూపొందించేలా కసరత్తు చేస్తున్నారు. తొలుత ఎన్టీఆర్ విశేషాలతో కేవలం మ్యూజియం మాత్రమే ఏర్పాటు చేయాలనుకున్నారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి మ్యూజియంలను అధ్యయనం చేశాక గ్రంథాలయంగా, సందర్శనీయ సముదాయంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మ్యూజియంలోకి ప్రవేశించే వారికి ఎన్టీఆర్ పట్ల పూర్తి అవగాహన కలిగేలా ఏర్పాట్లు చేయనున్నారు. అన్నగారి బాల్యం, విద్యాభ్యాసం, సినీ, రాజకీయ రంగాలు, ఇతర అంశాలపై వేరువేరు గ్యాలరీలు కొలువు తీర్చనున్నారు. ఫోటోలు, తైలవర్ణ చిత్రాలు, రాతి శిల్పాలు, 3D బొమ్మలు ఏర్పాటు చేస్తారు. వివిధ భాషల్లో దృశ్య, శ్రవణ ప్రదర్శనలు ఉంటాయి. ప్రస్తుతం విజయవాడ సిద్ధార్థ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ నమూనా మ్యూజియాన్ని నారా లోకేష్, బ్రాహ్మణి కుమారుడు దేవాంష్తో కలిసి సందర్శించారు. అరుదైన ఫోటోలను తిలకించారు. ప్రతిరోజు 2000 మందికి పైగా మ్యూజియాన్ని సందర్శిస్తున్నారని, వచ్చే ఏడాదికి మరింత ఎక్కువ మంది వీక్షించేందుకు అనువుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఆయన లైఫ్ ని డాక్యుమెంట్ చేస్తూ ఈ ఎన్టీఆర్ మ్యూజియం ద్వారా మేము అందరికీ ఎఫెక్టివ్ గా, పాజిటివ్ గా కమ్యూనికేట్ చేయాలని నిశ్చయించుకున్నాము. మీ అందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీ దగ్గర ఎన్టీఆర్ గారి వీడియోస్, లెటర్స్, డాక్యుమెంట్స్ ఎటువంటి ఉన్నాయన్నా కూడా మీరు డెఫినెట్గా మాకు కాంట్రిబ్యూట్ చేయాలండి. దీని ద్వారా తెలుగు వారందరినీ మేము చాలా ఇన్స్పైర్ చేసి వాళ్ళకి ఎన్టీఆర్ గారు చేసిన కాంట్రిబ్యూషన్, తెలుగు జాతి హిస్టరీ, కల్చర్ గురించి మేము చెప్పడం జరుగుతుంది. మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత ఎన్టీఆర్ మ్యూజియాన్ని సందర్శించారు. 10 నిమిషాల డాక్యుమెంటరీని తిలకించారు. మ్యూజియం నిర్వాహకులను అభినందించారు. అతి సాధారణమైన కుటుంబంలో జన్మించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తన కృషి, పట్టుదల, కర్తవ్యపరాయత, దీక్షాదర్శుడు, నిజాయితీ, చిత్తశుద్ధితో అహర్నిశలు కృషి చేశారు. మద్రాస్ పాండీ బజార్లో పస్తులున్న మహానుభావుడు తన అసమాన నటనా చాతుర్యంతో సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలుగొంది తదుపరి కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాగలిగాడు. భారతరత్నం ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా మాకు బాధేస్తుంది. ఎన్నో సేవా కార్యక్రమాలు అయితేమి, ఆయన చేసిన సినిమా నటన అయితేమి, దీనిలన్నిటికీ చాలా బాగా చేశారు. కాబట్టి మనమందరం, మా మంత్రివర్యులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, చాలామంది సీనియర్ నాయకులందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాం, ఎన్టీ రామారావు గారికి కూడా భారతరత్నం ఇవ్వాలని మేమందరూ కూడా ప్రపోజ్ చేస్తామని కూడా తెలియదు. అమరావతిలో నిర్మించనున్న మ్యూజియంలో దక్షిణ భారత చలనచిత్ర చరిత్రను కళ్లకు కట్టేలా పుస్తకాలు, ఫోటోలు, వీడియోలను అందుబాటులో ఉంచనున్నారు. రాజకీయ, సామాజిక,
సినీ, సాంస్కృతిక రంగాల పరిశోధకులు కొన్ని రోజుల పాటు మ్యూజియంలోనే ఉండి అధ్యయనం చేసేలా వసతులు కల్పించనున్నారు. ఈ ఏడాది అమరావతిలో శంకుస్థాపన చేసి 3 ఏళ్లలో అందుబాటులోకి తీసుకురావాలని ఎన్టీఆర్ ట్రస్ట్ భావిస్తోంది.